మన ఫస్ట్ రెసిపీ గ్రెయిన్ సాలడ్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు, అలాగే కందిపప్పు అండ్ అలాగే మొసరు పప్పు, మనం ఏవేవైతే వేసుకుంటున్నామో దాల్స్, వాటన్నిటినీ కూడా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో నేను కుక్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటాను. కొంచెం జీరా పౌడర్, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వాటర్మెలన్ సీడ్స్, కొంచెం సాల్ట్, కొంచెం పెరుగు, వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కాస్త నిమ్మరసం, కొంచెం హనీ, హనీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సాలడ్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న బాదాంని పైనుంచి వేసుకుందాం. గ్రెయిన్ సాలడ్ రెడీ అయిపోయింది. గ్రెయిన్ సలాడ్ కి కావలసిన పదార్థాలు: కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వాటర్ మెలన్ సీడ్స్ 1 టీ స్పూన్, బాదం తురుము 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, లెంటిల్స్ 1 కప్పు. గ్రెయిన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించిన పప్పులన్నీ వేసి అందులో జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, వాటర్ మెలన్ సీడ్స్, తగినంత ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసి పైనుంచి బాదం పలుకులు వేసి సర్వ్ చేసుకుంటే గ్రెయిన్ సాలడ్ రెడీ.